మాతృదేవోభవ, పితృదేవోభవ. నేను మీ శ్రీధర్. ఇప్పుడు మనము 16వ తారీఖు జూలై నెల 2025 నుండి 31వ తారీఖు జూలై నెల 2025 వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని మనం సశాస్త్రీయమైన పద్ధతిలో తీసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా కవిత్వం కానీ నా పైత్యం కానీ ఏమీ చేర్చబడదండి. కేవలము శాస్త్రము ఎంతవరకు చెప్పబడిందో అంతవరకు మాత్రమే చెబుతాను. మీరు ఇది గమనించగలరు. ఓకే, ఇప్పుడు 16వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు 2025 అని అనుకున్నాం కదా. ఇప్పుడు ఈ 15 రోజుల పక్ష ఫలితాలు తులారాశి వారికి 16వ తారీఖు 7వ నెల 2025 నుండి 31వ తారీఖు 7వ నెల 2025 వరకు ఈ 15 రోజులు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునేటట్టు ప్రయత్నం చేద్దాము. తులారాశి వారికి పంచమ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతుంది. పంచమ స్థానంలో రాహుగ్రహ సంచారము శుభ ఫలితములను ఇవ్వజాలు, కానీ సంతానం మీద దుష్ప్రభావం చూపిస్తూ ఉంటుంది. వారికి చదువు మీద శ్రద్ధ తగ్గటం, ఆటల మీద శ్రద్ధ పెరగటము, తద్వారా ఆటల్లో గాయాలు చేసుకోవటం, దానికి అనుకోకుండా మరింత అడిషనల్గా ఖర్చు అవ్వటము ఈ విధంగా ఉంటుంది. అలాగే చెడు స్నేహాలు వయసును బట్టి కూడా ఉంటుందండి. మరి చిన్నపిల్లలు అయితే ఒక రకంగా ఉంటుంది, దెబ్బలు తగిలించుకోవటం. కొంచెం పెద్దవాళ్ళు అనుకుందాం, అంటే ఆ 7, 8, 9, 7th, 8th, 9th క్లాసులు చదివేటటువంటి వాళ్ళకి ఏంటంటే అక్కడి నుంచి కొంచెం మరో రకమైనటువంటి చెడు స్నేహాలు పట్టడము అవి ఉంటాయి. ఇంకా 10th, ఇంటర్మీడియట్ ఈ దగ్గరికి వచ్చేటప్పటికి మరింత చెడు ప్రభావాలు చూపించే అవకాశం ఉంటుంది. మన చెడు అలవాట్లు కూడా అయిపోతే అవకాశం. కాబట్టి ఆ సమయంలో వాళ్ళని తగు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం తల్లిదండ్రులకు ఉంటుంది. వాళ్ళు దుష్ప్రభావాలకు లోను కాకుండా ఉండాలి అంటే కొంత సమయం పిల్లలు ఎవరితో ఆడుతున్నారు, ఎవరితో తిరుగుతున్నారు, ఏమి చదువుతున్నారు, ఈ సెల్ ఫోన్ ఇవ్వకుండా వారి చేతికి ఒక వాల్యూ ఇచ్చినా ఏం చూస్తున్నారు, ఒక అరగంట పావు గంట ఇవ్వండి. ఎంటర్టైన్మెంట్ కూడా కావాల్సిందే కాదని కాదు, అదే ఇచ్చి దానికి మళ్ళీ దానికి క్రానిక్ అయిపోయి అలాగే చూసుకుంటూ కూర్చుని పిచ్చెక్కిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అటువంటి విషయాల్లో సంతాన విషయంలో చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఈ రాహుగ్రహ ప్రభావం వల్ల అంత దుష్పరిణామాలు ఉంటాయి. ఇకపోతే 6వ స్థానంలో, 6వ స్థానంలో శనిగ్రహ సంచారం జరుగుతున్నదండి. శనిగ్రహ సంచారము అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి 6వ స్థానంలో ఇస్తుంది. ఇంట్లో అందరికీ ఆరోగ్యం బాగుంటుంది. అలాగే మీరు ఎవరికైనా అప్పు ఇవ్వవలసి ఉంటే అప్పు తీర్చేయగలుగుతారు. ఎప్పటి నుంచో ఇవ్వాలి, డబ్బులు ఉన్నా కూడా ఇవ్వలేకపోతున్నారు. ఏదో ఇచ్చేయాలనుకునే సమయానికి ఏదో అనుకుని ఖర్చు వచ్చి మీద పడిపోతుంది, మళ్ళీ దానికి వడ్డీ కట్టుకుందామని అని చెప్పి ఇవ్వలేకపోతుంటారు. ఈ సమయంలో ఖచ్చితంగా మీరు వాళ్ళ అప్పును తీర్చేయగలుగుతారు. అలాగే మీరే అప్పు కోసం ప్రయత్నిస్తున్నారు, తప్పకుండా దొరుకుతుంది. అది బ్యాంకు కావచ్చు, ప్రైవేట్ వ్యక్తులు కావచ్చు, ఎవరు ఏమైనప్పటికీ కూడా మీకు ధనం లభిస్తుంది. ఆ లభించినటువంటి ధనం సద్వినియోగం అవుతుంది. ఒక గృహం కొనుక్కోవటానికో, స్థలం ఏర్పాటు చేసుకోవటానికో, వాహనం కొనుక్కోవటానికో, లేకపోతే పిల్లల్ని ఉన్నత విద్య కోసమో లోను కోసం ప్రయత్నం చేశారు, తప్పకుండా దొరుకుతుంది. ఆ లోను దొరికినటువంటి ఆ ధనం కూడా మీకు సద్వినియోగం కూడా అవుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇది 6వ స్థానంలో శని సంచారం వల్ల లభించేటటువంటి ఫలితం. ఇకపోతే 8వ స్థానంలో శుక్రుని యొక్క సంచారం జరుగుతుంది. 8వ స్థానంలో శుక్రుని యొక్క సంచారం చాలా మంచి బాగుంటుందండి. ఆ విధంగా ఏంటంటే అన్ని సంతోషకరమైనటువంటి 8వ స్థానంలో నవగ్రహాలలో గోచార రీత్యా 2 గ్రహాలు. యాక్చువల్ నిజానికి అందరూ కూడా దుష్టస్థానం అంటారు, కానీ ఆ దుష్టస్థానంలో కూడా 2 గ్రహాలు, ఒకటి శుక్రుడైతే రెండో వాడు బుధుడు, వీళ్ళిద్దరూ మాత్రం తప్పకుండా యోగిస్తారు. తద్వారా ఎవరో మన వాళ్ళలో కొంచెం ఆరోగ్యం బాగలేక హాస్పిటల్లో ఉన్నారు, అట్టా ఇటా చెప్పలేకపోతున్నాం అనేటువంటి పరిస్థితులు ఉన్న వాళ్ళు ఎవరైనా అన్నట్లయితే ఏమీ కాదండి. వాళ్ళకి ఈ శుక్ర భగవాన్ యొక్క 8వ స్థాన చలనం వల్ల వాళ్ళ ఆరోగ్యం చాలా చక్కగా
చక్కబడుతుంది. తర్వాత మళ్ళీ పూర్వ స్థితికి వచ్చేయగలుగుతారు. అంతకంటే కూడా మంచి స్టేజ్కి రాగలుగుతారు. ఈ విధమైనటువంటి మంచి ప్రభావం చూపిస్తూ ఉంటారు. అలాగే మిగతా అయిన తర్వాత ఇంకా మిగతా వ్యవహారాలన్నీ కూడా ఛాలెంజింగ్గానే చేసుకుంటూ ఉంటారు. ఈ శుక్ర ప్రభావం వల్ల ఆదాయం ఉంటుంది. మనం చెప్పుకున్నాం కదండి, లలితకళ ఇప్పుడు మొన్న అనారోగ్యపడి ఉన్నారనుకోండి, వాళ్ళు మరి ఏం చేయలేరు. కానీ మొత్తం మీద అనారోగ్యం కాకుండా మిగతా కష్టాలు ఏమైనా పడి ఉన్నట్టయితే వారు మళ్ళీ ఆ సంగీతంలోనో, సాహిత్యంలోనో, చిత్రలేఖనంలోనో, శిల్పంలోనో ఈ లలితకళకు సంబంధించి వాటిలో మళ్ళీ పూర్వస్థితికి రాగలుగుతారు. అలాగే షేర్ మార్కెట్లో పెట్టే వాళ్ళకి కూడా అనుకూలమే ఈ శుక్ర భగవాన్ యొక్క సంచారం. అలాగే సినిమా రంగంలో ఉన్నవారికి, టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా చాలా అనుకూలమైనటువంటి కాలము. ఇకపోతే భాగ్యస్థానంలో గురు సంచారం, ఇది కూడా చాలా అనుకూలమైనటువంటి కాలంగా మనం చెప్పాలి. భాగ్యస్థానంలో గురు సంచారం అన్నట్టయితే మనకి తండ్రి గారి ఆరోగ్యం బాగుంటుంది, తండ్రి గారి ఆశీస్సులు మనకు లభిస్తాయి. అలాగే దానాలు, ధర్మాలు, తీర్థాలు ఇవన్నీ కూడా, వాహన సౌఖ్యం, గృహ సౌఖ్యం, ఇట్లాంటి దైవభక్తి పెరగటం, ఇట్లాంటివన్నీ కూడా జరిగే అవకాశం మనకి స్పష్టంగా గోచరిస్తూ ఉన్నదండి. ఇక్కడ చేత ఈ విధమైన ఫలితాలన్నీ కూడా గురువు యొక్క సంచారం వల్ల మనకి లభిస్తూ ఉన్నాయి ఈ తులారాశి వారికి. ఇకపోతే దశమ స్థానంలో రవి యొక్క సంచారం, రవి యొక్క సంచారం కూడా దశమ స్థానంలో చాలా చక్కటి ఫలితాలన్నీ ఇస్తాడండి. ఎందుకంటే ఉద్యోగంలో ఒక మెట్టు ఎక్కడమో, అదే వేరే ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నట్టయితే అక్కడ కూడా మనకి ఒక ఉన్నతమైన స్థితి కలగటము, అది అంటే ఆర్థికంగానే కాదు, లేకపోతే జీతం పెరగవచ్చు, జీతం పెరగకుండానే కూడా కొన్ని సందర్భాల్లో కొంచెం ఉన్నత స్థితికి ఎదగటం లాంటివన్నీ కూడా జరిగేటటువంటి అవకాశం. కొంత కమాండ్ మనం పనిచేసే దగ్గర ఇన్నాళ్ళు కొంచెం వంగి వాడికి వీడికి నమస్కారం పెట్టినప్పటికీ కూడా ఇప్పుడు మీరు అతనితో సమానంగానో అతన్ని మించో ఒక కమాండింగ్ చేసేటటువంటి స్థితికి ఎదగలుగుతారు. రవి యొక్క దశమ స్థాన సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది. అట్లాగే బుధుని యొక్క సంచారం, బుధుడు కూడా దశమ స్థానంలో రవితో పాటు ఉన్నాడు. ఇది కూడా వీళ్ళకి కూడా మంచి చక్కటి డబుల్ ధమాకా. అలాగే ఆయన ఎంత చేస్తున్నాడో ఆయన పోటీపడి, రవి బుధులు ఇద్దరు కూడా పోటీపడి ఈ రాశి వారికి చాలా చక్కటి ఫలితాలన్నీ అందిస్తూ ఉంటారు. ఆదాయం పెరుగుతుంది, వృత్తిపరంగా చాలా పైకి ఎదగలుగుతారు దశమ స్థానం కాబట్టి. ఇకపోతే ఏకాదశ, ద్వాదశాలు 2 స్థానాలలో కుజుని యొక్క సంచారం జరుగుతోంది. ఏకాదశ స్థానంలో 26వ తారీఖు వరకు చాలా చక్కటి ఫలితాలు, ఏది ముట్టుకున్నా కూడా బంగారం, బాగా లాభాలు రావటం, నష్టం అనేదే తెలియకపోవటం లాంటివన్నీ జరుగుతుంటాయి. ఏదైనా వ్యవహారం మొదలెడితే కూడా మంచి బ్రహ్మాండంగా చేయగలగడం జరుగుతూ ఉంటుంది. తదుపరి 5 రోజులు మాత్రం ఏ స్థానంలో సంచారం చేస్తున్నారు, ఆ 5 రోజులు మాత్రం కొంచెం ప్రతికూలమైన ఫలితాలు చూపిస్తూ ఉంటారు. అదే ధన వ్యయం జరుగుతూ ఉంటుంది, కొంచెం శత్రు భయం ఉంటుంది, మనోవిచారం ఇట్లాంటివన్నీ కూడా ఉండే అవకాశం ఉంటుంది. కొంతమందికి కళతర నష్టం జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా వ్యయస్థానంలో సంచరించే 5 రోజుల్లో జరిగేవి. ఇకపోతే కేతుగ్రహ సంచారం ఏకాదశం, ఇది కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. కేతువు అక్కడ మీకు కుజుడు కూడా చెప్పుకున్నాం కదండి, 26వ తారీఖు వరకు. ఆయనతో పాటుగా ఈ కేతువు కూడా ఉండటం వల్ల చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఆయనతో పోటీపడి ఈయన కూడా సేమ్ అవే ఫలితాలు, కేతు కుజివత్ అన్నారు. అందుచేత ఈయన కూడా చాలా చక్కటి ఫలితాలు. కేతు మనకి ఏకాదశి స్థానంలో ఉన్నప్పుడు ఎలా అయితే ధనాన్ని ఇచ్చాడో, ఎలా అయితే అందరి యొక్క సహాయ సహకారాలు ఇచ్చాడో, అలాగే ఏ వ్యవహారాల్లో అయితే మనం విజయం సాధించగలిగామో అదే కేతువు కూడా చేస్తూ ఉన్నారు ఇక్కడ. అంచేత మనకి ఈ మొత్తంగా చెప్పుకోవాలి అన్నట్టయితే చాలా అనుకూలమైన కాలంగానే వీరికి చెప్పుకోవాలని చెప్పుకోవచ్చు. అలాగే ఈ విధంగా కొన్ని గ్రహాలు మొత్తంగా చెప్పుకోవాలి అన్నట్టయితే తులారాశి వారికి 6 గ్రహాల యొక్క అనుకూలత ఉందండి, 8 గ్రహాలకు కానీ. అంత చక్కటి ఫలితాలన్నీ కూడా ఇక్కడ మనకు లభిస్తూ ఉన్నాయి. కాబట్టి చాలా బాగుందని చెప్పుకోవాలి ఈ తులారాశి వారికి ఈ 15 రోజులు కూడా. అయితే రెండు గ్రహాలు కొంచెం ప్రతికూలత ఉంది, చాలా తక్కువ. మిగతా రాశుల వారితో మనం కనుక పోల్చి చూసుకున్నట్టయితే 2 గ్రహాల ప్రతికూలత అనేది అది
పెద్ద పరిగణలోకి వచ్చే విషయం కాదు. అదే అయినప్పటికీ మనం ఖచ్చితంగా ఆ 2 నిమిషాలు కేటాయించండి మీ ప్రార్థన సమయంలో. ఆ ప్రార్థనా స్థలంలో, ప్రార్థనా సమయంలో 2 నిమిషాలు కేటాయించండి. ఆ 2 గ్రహాలు కూడా మీరు ప్రసన్నంగా చేసుకోవచ్చు. ఇది నా సూచన. సోహం భూయాత్.